Passing spirits, please come. మలేషియా రాజధాని కోలాలంపూర్లోని బుకెట్ బెంటాంగ్ రోడ్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువతి. ఆ యువతి మృతికి ఊజా బోర్డే కారణమని ఊహాగానాలు. ఈ అందాల నేత్రాలున్న పిల్ల పేరు క్షేత్ర. ఏమికి రామ్ గోపాల్ వర్మకి చాలా దగ్గర పోలిక ఉంది. ఆర్జీవీలాగే ఈ జీవికి కూడా దేవుడు అంటే చిరాకు, దెయ్యాలంటే పిచ్చి. అందుకే హారర్ సినిమా తీయాలని తెగ ట్రై చేసేస్తుంది. డైరెక్టర్ అవుదామని రాత్రులు కళ్ళగంటూ పగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా గెటాన్ అయిపోతుంది పాపం. ఈమె క్షేత్ర ఫ్రెండ్ పేరు కృష్ణ. యాక్చువల్గా కృష్ణవేణి, కానీ చూడ్డానికి ఆడపిల్లలా ఉన్న చవి చూడడానికి ఆడలక్షణం ఒక్కటి లేకపోవడం వల్ల అందరూ ఈ పేరులో ఉన్న వేణిని కట్ చేసి కృష్ణ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈమె కూడా చాలా లైట్ తీసుకుంది, ఎందుకంటే మేడం చాలా ఈజీ గోయింగ్ టైప్. ఫోటోగ్రఫీ అంటే బ్రెయిన్కి చాలా ఇష్టం, అందుకే ఈమె కళ్ళు ఎప్పుడు కెమెరాల్లో పనిచేస్తుంటాయి. ఈమె పేరు నిహారిక. పెద్ద తింగర్ క్యాండిడేట్. సొంత డెసిషన్స్, గోల్స్ లాంటివి ఏమీ లేకపోవడం వల్ల క్షేత్ర కృష్ణలు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం అలవాటు చేసుకుంది. వీళ్ళు ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే.
You wanna taste this? Good girl. పండు You're so cute. ఇది చూడు. రే పండు ఎక్కడరా? కనబడలేదు సార్. పండు పడుకోకుండా ఎక్కడ తిరుగుతుంది ఇది? ఓ ఇక్కడ ఉన్నావా? టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా. దా బంగారం. ఈ తాగుబోతులతో చేరితే నువ్వు కూడా చెడిపోతావు. రా బంగారం. కేకే ఇది తప్పు బాబు. డీసెంట్ లేడీస్ అలా అనకూడదు. ఏడిసార్లే. పండు రేయ్. రాదంటే రాదు. రే సుందర్, సార్. పాపని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టు. Mr. KK, just chill. Go and get few more drinks for us. తెస్తా గానీ పండు బ్రతుకు తెరువు కోసం దేశం కాని దేశం వచ్చిన నన్ను నమ్మి ఈ రెస్టారెంట్ పెట్టించారని ఆగుతున్నాను కానీ లేకపోతేనా. లేకపోతే ఏంటి? సరే 11:30 అయింది. తాగించాలు, పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరండి. ఆఫీసా క్రాప్ 15 days హాలిడేస్ ఇచ్చారు. 15 రోజులు హాలిడేసా? ఈసారి ఏం చేద్దామని? షార్ట్ ఫిల్మ్ చేస్తాం. సినిమానా? మేడం సూపర్ మేడం, నేను వచ్చేస్తా. రేయ్, నీ పనోడు నువ్వు సరిగ్గా చేయరా. నీకు సినిమాలు ఎందుకు గానీ పో. అక్కడ సినిమాలు తీయడానికి చాలా మంది ఉన్నారు కానీ కొత్తగా మీరు వెళ్ళి పీకేదేంటంట. కేకే నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు. ఒకే ఒక్క ఛాన్స్, అందరూ ఫినిష్. అయినా ఏంటా సినిమాలు, ఎంతసేపు హీరో బిల్డప్, కమర్షియల్ ఫార్ములా. కొత్తగా థింక్ చేద్దామని ఒక్కరన్నా ట్రై చేస్తున్నారా? లేరు, ఎవ్వరు లేరు. ఇంకా ఫోటోగ్రఫీ, అర్థం లేని ఫోటోగ్రఫీ. ఒక షాడో లేకుండా తీస్తే గ్రేట్, కెమెరాని గిర్రని తిప్పితే సూపర్. ఓకే ఓకే ఓకే, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు షార్ట్ ఫిల్మ్ తీయండి. నిహా నువ్వు లక్కీరా, అవార్డు అందుకోబోతున్నావు. కృష్ణ, we're doing a short film. yes మనం ఈ ఇండస్ట్రీ తలరాతని మార్చేద్దాం. ఇంకా చాలు. సినిమాల గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? 400 మంది జూనియర్ ఆర్టిస్టులో చిట్ట చివరి నుంచి ఉన్నవాడు బాధ ఏంటో మీకు తెలుసా? తెలీదు, ఏమీ తెలీదు. 150 సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది నేను. ఏంటి, నేనే ఏనాడు ఇండస్ట్రీ నన్ను హీరోని చేయలేదని ఫీల్ అవ్వలేదు, పల్లెత్తి మాట అనలేదు. తెలుసుగా, షూటింగ్ పేరుతో నన్ను ఇక్కడ తీసుకొచ్చి ప్రొడ్యూసర్ డబ్బు కట్టలేక ఇండియా వెళ్ళిపోతే 100 రోజులుగా వెయిట్ చేస్తున్నాను కానీ ఏ రోజైనా ఒక్క మాట అయినా అనలేదునా? అలాంటిది మీరు ఓ ఫుల్ బాటిల్ స్కాచ్ తాగి మా కళామ్మ తల్లి నిన్నేసి మాట్లాంటారా? అది పక్కన నేను కోట కొట్టుండగా అసలు మిమ్మల్ని. ఇదే ఈ ఫైర్ నాకు కావాల్సింది. మనకి హీరో దొరికేశాడు. వావ్, ఏం ఫేస్, ఏం ఫిజిక్, ఏం ఎక్స్ప్రెషన్, సూపర్. యు వెరీ కెమెరా ఫ్రెండ్లీ, యు నో. కూర్చో. హీరో గారు కూర్చోండి. అంటే నిజంగానే నన్ను హీరోగా పెట్టి సినిమా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, ఇది కన్ఫర్మ్. కంగ్రాట్స్. గో గెట్ అ బే ఫర్ హిమ్. ఓకే మేడం. అవును, నీ పేరేంటి? బాలరాజ్ అండి. నైస్ నేమ్. డాన్స్ ఫైట్స్ వచ్చా? టచ్ ఉందండి. డోంట్ వరీ, విల్ ట్రైన్ ఏంటి యు. ఈ సినిమా పిచ్చోడు కూడా మీతో చేరాడా? కేకే. ఇక మిమ్మల్ని పట్టుకోవడం కష్టం. మిస్టర్ కేకే, యు ఆర్ ఇన్సల్టింగ్ మై గ్రేట్ హీరో అండ్ టెక్నీషియన్స్, huh? ఎగ్జాక్ట్. Come on Yeah. guys, let's shift the location.